ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఒక వార్డులోని ఓటర్ల జాబితాలో మరొక వార్డు ఓటర్లను చేర్చారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో ఇలాంటి తప్పిదాలు భారీగా జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. వందల సంఖ్యలో బాధితులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తప్పులు సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా వేల మంది ఓటర్లను చేర్చారని, ఆ ఓట్లను తొలగించాలంటున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమాలను సరిదిద్దాలి, ఒక ప్రాంతంలో ఉన్న ఓటర్లను మరొక ప్రాంతంలో తీసుకొచ్చి జత చేశారు, కలిపారని ఎవరైతే అభ్యర్థులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, అదేవిధంగా ఏదైతే ఆ అక్రమాలను సరిదిద్దడానికి ఎలక్షన్కు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా సేల్స్ ఏర్పాటు చేశారో, ఆ సేల్ ఏవైతే ఏర్పాటు చేసిండో వాటికి వచ్చి అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఖానాపూర్, ఏదైతే బైన్సా, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేక వందల ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుదారులు వచ్చి ఎవరైతే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా తప్పుడులా తడకగా ఉంది. ఒక ప్రాంతానికి సంబంధించిన ఓటర్లను మరొక ప్రాంతంలో ఓటర్లను కలిపారంటూ అభ్యర్థులు, అదేవిధంగా ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసిన కౌన్సిలర్స్ కూడా ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్స్కి కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరైతే ఫిర్యాదులు తీసుకునే అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ కూడా అభ్యర్థులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అక్రమాలు జరిగాయా, ఏ విధంగా ఏం జరిగింది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, అనేక ఫిర్యాదులు అందుతున్నాయి, ఎందుకు? ఈ మున్సిపల్ ఎలక్షన్ ఓటర్ రూల్ ప్రకారం ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన టీపోల్లోనే మేము డౌన్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు ఏ హౌస్ నెంబర్ ఏ వార్డు ఉంటే ఆ వార్డులో మెడి చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే మేము అలా చేయడం జరిగింది. దానివల్ల కొద్దిగా అక్కడే వాడు ఇక్కడే జంప్ అయినాయి. దాన్ని కూడా వాళ్ళ ఫిర్యాదు తీసుకొని మేము రెక్టిఫై చేస్తున్నాము. దాదాపు నేటి వరకు 102 ఫిర్యాదులు వచ్చి అందులోకి 46 ఫిర్యాదులు అది సాల్వ్ చేయడం జరిగింది. మిగతా కూడా ఈరోజు సాల్వ్ చేసి మేము 10th వరకల్లా అక్యురేట్ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము వాళ్ళకు కంప్లీట్ షేప్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓటేసి రెడీ చేసి ఇచ్చేసాము. ఏ ప్రాతిపదికన ఓటర్ల జాబితాను ఒక ప్రాంతానికి సంబంధించిన, ఒక వార్డుకు సంబంధించిన వార్డుల్లో మరొక వార్డును కలిపారని అభ్యర్థులు కానీ మాజీ కౌన్సిలర్స్ ప్రశ్నిస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు మాజీ కౌన్సిలర్స్ కానీ ఈ పార్టీ నాయకులు కానీ గతంలో ఏ వార్డు ఉందో ఆ వార్డులో ఉంచాలని చెప్పడం జరిగింది. మేము కూడా మా ప్రకారం కూడా అదే చేస్తాం. కాకపోతే హౌస్ నెంబర్ ప్రకారం చేసే పక్కన తీసుకుంటే ఒక వేరే వార్డుకు జంప్ అయింది. దాన్ని మేము సరి చేసి వాళ్ళకు మనకి ఎలాగ గతంలో ఎలా ఉన్నో అలాగనే మేము ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము సరి చేస్తాము. అంటే మీరు చెప్తున్న ఏవైతే నిన్నటి వరకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం చూస్తుంటే ఒక ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డుల్లో కూడా ఇదే విధమైన ఫిర్యాదులు ఉన్నాయి. ఎట్లా చూడాలి? మేము ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ పంపించే వాళ్ళ ఫిర్యాదులు మేము పరిగణ తీసుకొని వాళ్ళు ఏవేవి మనకు ఫిర్యాదులు రేజ్ చేస్తారో దాన్ని పట్టుకొని కన్సర్న్ వార్డు ఆఫీసర్, కన్సర్న్ బిల్ కలెక్టర్ ఫీల్డ్కి వెళ్ళేసి వాళ్ళ ఎపిక్ కార్డు చూసుకొని వాళ్ళ ఇంత గతంలో ఎక్కడ ఉంటే వాళ్ళ ఎపిక్ కార్డు నెంబర్ ఎక్కడ ఉంటే ప్రూఫ్ తీసుకొని వాళ్ళని యథావిధిగా మేము చేస్తున్నాం. కంప్యూటర్ ముందు కూర్చొని ఈ జాబితాలో మార్పులు చేర్పులు చేశారని అభ్యర్థులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అంత పొరపాటు. మేము ఖచ్చితంగా మా వార్డ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ నుంచి ఎపిక్ కార్డు తీసుకొని ఎన్ని ఎవిడెన్స్ లేదు, మేము అట్లా చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే రేపు పొద్దున కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అది లేకుండా, ఎందుకంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి మేము ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేసి ఫీల్డ్లో వార్డ్ ఆఫీసర్ని ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం మేము చేయడం జరుగుతుంది. ప్రధానంగా శాంతినగర్కి సంబంధించిన, రవీంద్ర నగర్కు సంబంధించిన ఓటర్ జాబితాలో మావలకు సంబంధించిన ఓటర్లు ఎట్లా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. అది మా ఓటర్ నుంచి రాసే టీపోల్ నుంచి రావడం జరిగింది. టీపోల్ నుంచి మేము డౌన్లోడ్ చేసుకుని దానివల్ల ఇట్లా పొరపాటు జరిగినాయి. అయినా దాని గురించి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక ఈ 10th వరకల్లా మేము ఫైనల్ పబ్లిక్ చేస్తాము. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఫిర్యాదు రాకుండా ప్రతి ఒక్క సర్టిఫైడ్గా మేము దానికి చర్యలు తీసుకుంటాము. ఇది ఎవరైతే మున్సిపల్ కమిషనర్ చెప్తున్నమాట. ముఖ్యంగా అనేక తప్పిదాలు, అదేవిధంగా ఏవైతే ఒక ప్రాంతానికి సంబంధించిన ఓటర్ జాబితాలో మరొక ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ఓటర్ల జాబితా చేరిందని తమకు అనేక ఫిర్యాదులు అందాయని అభ్యర్థులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా ఈ నెల 10న ఏదైతే తుది ఓటర్ల జాబితాను ప్రచురించే జాబితాలో తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.